మనం ఏదైనా పెద్ద నవల చదివినా, సినిమా చూసినా దాని క్లైమాక్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తాం కదా! మరి అలాంటిది 700 శ్లోకాలున్న భగవద్గీతకి అసలైన క్లైమాక్స్ ఏంటో తెలుసా? అదే 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ. మొత్తం గీతా సారాన్ని కృష్ణుడు ఈ ఒక్క అధ్యాయంలోనే మనకు అందించారు. అసలు మనకి విజయం ఎందుకు రాదు, ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అనే విషయాల్ని తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఊహించుకోండి. అటుపక్క 11 సైనిక దళాల మహాసైన్యం, ఇటుపక్క 7 సైనిక దళాల మహాసైన్యం, మధ్యలో రథం మీద ప్రపంచాన్ని శాసించగల పరమాత్మ, చేతిలో గాంధీవాన్ని పట్టుకొని వణికిపోతున్న వీరుడు అర్జునుడు. యుద్ధం చివరి దశకు వచ్చింది. కానీ అర్జునుడి మనసులో ఇంకా ఏదో వెలితి. ఇప్పటిదాకా ఎన్నో విన్నాడు, ఎన్నో చూశాడు. కానీ కృష్ణ, అసలు ఈ బంధాలేమిటి? నేను యుద్ధం ఎందుకు చేయాలి? అన్నింటినీ వదిలేసి సన్యాసం తీసుకోవడం మంచిదా, లేక కర్మలు చేస్తూ ఇక్కడే ఉండాలా అనే ఒక ప్రశ్న అర్జునుడిని పీడిస్తోంది. అర్జునుడి ఈ సందిగ్ధమే భగవద్గీతలోని ఆఖరి అధ్యాయం, అత్యంత లోతైన అధ్యాయం, మోక్ష సన్యాసానికి దారి తీసింది. కృష్ణుడు అర్జునుడి వైపు చిన్న నవ్వు నవ్వి ఇలా అంటాడు, అర్జున, నువ్వు సన్యాసం గురించి అడుగుతున్నావు కదా. సన్యాసం అంటే కాషాయం బట్టలు కట్టుకొని అడవికి వెళ్ళడం మాత్రమే కాదు. అసలైన సన్యాసం నీ లోపలే ఉంది. ఇక్కడే కృష్ణుడు ఒక అద్భుతమైన రహస్యాన్ని విప్పుతాడు. అదే త్యాగం. మనం లోకంలో చూసే త్యాగాలు వేరు, కృష్ణుడు చెప్పే త్యాగం వేరు. అందులో మొదటిది మనం చేసే పనుల వెనక ఉండే కోరికను వదిలేయడం. రెండవది ఆ పని వల్ల వచ్చే రిజల్ట్ మీద ఉండే పిచ్చిని వదిలేయడం. అంటే పని చేయడం నీ బాధ్యత, కానీ ఆ పని నాది అని అనుకొని చేయడం అజ్ఞానం. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జున, బయట జరుగుతున్న యుద్ధం కంటే నీ మనసులో పెద్ద యుద్ధమే జరుగుతోంది. అక్కడ 3 శక్తులు నిన్ను 3 రకాలుగా లాగుతున్నాయి. అవే సత్వ, రజ, తమో గుణాలు. అయితే కృష్ణుడు ఇక్కడ ఒక విషయం చెబుతాడు. నువ్వు యుద్ధం చేయకపోయినా నీ స్వభావం నిన్ను ఊరుకోనివ్వదు. ఎందుకంటే నువ్వు ఒక క్షత్రియుడివి. ధర్మం కోసం పోరాడడం నీ రక్తంలోనే ఉంది అని. అధ్యాయం చివరిలో కృష్ణుడు తన విశ్వరూపాన్ని గుర్తు చేస్తూ ఒక పరమ సత్యాన్ని చెప్తాడు. అది విన్న అర్జునుడు మౌనంగా ఉండిపోతాడు. అర్జున, నీకు అన్నీ చెప్పాను, ఇప్పుడు నీ ఇష్టం, ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటాడు. చూసారా, దేవుడైనా సరే మన మీద ఏది బలవంతంగా రుద్దడు. మనకు స్వేచ్ఛనిస్తాడు, కానీ ఆ వెంటనే ఒక భరోసాని కూడా ఇస్తాడు. ఇదంతా విన్న తర్వాత అర్జునుడిలో భయం పోయింది, క్లారిటీ వచ్చింది. గాంధీవాన్ని చేతబూని యుద్ధానికి సిద్ధమయ్యాడు. మన జీవితాల్లో కూడా ఎన్నో యుద్ధాలు, కానీ మన పక్కన కృష్ణుడు అనే జ్ఞానం ఉంటే, మన చేతిలో గాంధీవం అనే ప్రయత్నం ఉంటే విజయం మనదే. చివరిగా ఒక్క మాట, భగవద్గీత 18వ అధ్యాయం మనకు ఇచ్చే అతిపెద్ద సందేశం ఏమిటి అంటే, పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ మన ప్రయాణం మన చేతిలోనే ఉంది. అర్జునుడిలాగే మనందరి జీవితాల్లోనూ సమస్యలు అనే కురుక్షేత్రాలు ఉంటాయి. కానీ భయం వేసినప్పుడు, అయోమయంలో ఉన్నప్పుడు ఈ భగవద్గీత 18వ అధ్యాయాన్ని గుర్తు చేసుకోండి. రిజల్ట్ గురించి భయపడడం మానేసి మీ బాధ్యతను మీరు ప్రేమతో చేయడం మొదలుపెట్టండి. ఎందుకంటే కృష్ణుడు చెప్పినట్టు ఎక్కడైతే సరైన జ్ఞానం, నిజాయితీతో కూడిన ప్రయత్నం ఉంటాయో అక్కడ విజయం దానంతటదే వస్తుంది. ఈ వీడియో నచ్చితే, ఈ సందేశం మీలో ఏ ఒక్కరికైనా ధైర్యాన్ని ఇచ్చినా నేను చాలా సంతోషిస్తాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు మోటివేషనల్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.